క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విభూది బుధవారంతో తపస్కాలమును లేదా పాస్కాయతకాలమును ప్రారంభించుకుంటున్నాం. ఈనాడు విశ్వాసుల నుదుటి మీద గురువు విభూదిని రాసి ఈ విధంగా పలుకుతారు: నీవు మట్టి నుండి వచ్చితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదు. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. అదేవిధంగా తండ్రి దేవుడు యోనా ప్రవక్త ద్వారా నినివే ప్రజలకు సందేశమును పంపగా ఆ దేశ రాజు సైతము పాపములకు పశ్చాత్తాపముగా తన దుస్తులను తొలగించి గోనె పట్టాన్ని దాల్చి బూడిద మీద కూర్చుండెను. అదేవిధంగా మన నుదుటి మీద ఉన్న విభూతికి గుర్తుగా ఈ లోక ఆశలకు, వ్యామోహాలకు, పేరు ప్రఖ్యాతులకు ప్రాకులాడకుండా ఆ దేవుని రాజ్యం కోసం మనం ముందుకు అడుగులు వేద్దాం. తపస్కాలం అనగా ఆధ్యాత్మిక నూతనీకరణ ప్రయాణం. నూతనీకరణ అనేది ఎల్లప్పుడూ పాతదాన్ని వదిలిపెట్టి క్రొత్తదాన్ని కోరుకోవటం. తపస్కాలంలో మనము ఈ ప్రాపంచిక ఆకర్షణలను, ప్రలోభాలను విడిచిపెట్టి క్రీస్తు ఆత్మను ధరించాలి. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు మన ఆధ్యాత్మిక జీవితాలకు 3 మార్గాలను చూపిస్తున్నారు. అవి ఏమనగా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములు. మొదటిగా ఉపవాసము. పరిసయ్యుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె క్రీస్తు ప్రభు మనల్ని అలాంటి ఉపవాసం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మొదటిగా ఉపవాసము. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకుల వలె ఉపవాసం చేయకూడదని క్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. కావున మనము శారీరక ఆహారమే కాక శరీర వాంఛలకు దూరంగా ఉంటూ క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. అప్పుడే మనకు తగిన ప్రతిఫలం ఉంటుంది. రెండవదిగా ప్రార్థన. ఎవరో చూస్తున్నారు కాదులే కానీ మనకు క్రీస్తు ప్రభువుకు వ్యక్తిగత సంబంధమే నిజమైన ప్రార్థన. ఏ విధంగా అయితే పునీత మోనికమ్మ గారు తన కుమారుని మార్పు కోసం ఎడతెగక కన్నీటి ప్రార్థన చేశారో, అదేవిధంగా మనం కూడా మన జీవితాల మార్పు కోసం అలాంటి ప్రార్థన చేయాలి. మూడవదిగా దాన ధర్మములు. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే చిన్న సహాయము చేసి ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ విధంగా కాక క్రీస్తు ప్రభు మనల్ని కుడి చేతితో చేసిన దానిని ఎడమ చేయికి కూడా తెలియకూడదు అని క్రీస్తు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. మనం చేసే కార్యాలు ఆర్థిక సహాయమే కాక బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం, చెరసాలలో ఉన్న వారిని పరామర్శించడం, పక్కవారిని ప్రేమించడం, అలాంటి కార్యములను చేయటానికి మనము ముందుకు నడుద్దాం. చివరగా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో తపస్కాలాలు లేదా పాస్కాతకాలాలు గడిచాయి. కానీ మన మనస్తత్వాలు మారలేదు, మన స్వభావాలు మారలేదు. కనుక ఈసారైనా మన మనసులు మారాలని, స్వభావాలు మారాలని, వ్యక్తిత్వాల మార్పుల కోసం శ్రమిద్దాం, ప్రయత్నించుదాం, ప్రార్థించుదాం.